ఇక భూ వివాదంలో ఇరువర్గారు కొల్లలతో తీవ్రంగా కొట్టుకున్న ఘటన మహబూబ్నగర్ జిల్లాలో జడ్చిల్ల మున్సిపాలిటీ బూరేటిపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. బూరేటిపల్లి జాతీయ రహదారి 44 పక్కన బూరేటిపల్లి నుండి కోసి గుట్టుకు వెనుక తన కుటుంబానికి చెందిన భూమిని బూరేటిపల్లికి చెందిన సత్తయ్య మహబూబ్నగర్కు చెందిన రోజైన మహిళకు విక్రయించారు. 27 గుంటల భూమిని సంబంధించి ఒప్పందం చేసుకుని డబ్బులను ఇచ్చారు. అక్కడ భూమిని కొనుగోలు చేసిన మహిళకు చెందిన వ్యక్తులు వచ్చి 2.5 గుంటలు ఎక్కువగా తన భూమిని ఆక్రమించి కడీలు పాతున్నారని ఆరోపిస్తూ సత్తయ్య వర్గం వాళ్ళు అడ్డుకోవడానికి వెళ్లారు. ఆ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరినొకరు తోసుకోవడంతో పరిస్థితి చేదాటింది. దాంతో ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దృశ్యాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బూరెడ్డిపల్లికి చెందిన సత్తయ్య ఆయన కుటుంబ బంధువులు కూడా జడ్చిల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్లోని ఓ ప్రభుత్వ హాస్టల్లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ననుగూరులోని సోషల్ వెల్ఫేర్ స్కూల్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 19 ఏళ్ల సృజన హాస్టల్లో గదిలో ఉరివేసుకుని బలమరణానికి పాల్పడింది. అయితే సృజన ఆత్మహత్యతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలి స్వస్థలం మానుకొండూరు మండలం గంగినపల్లిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఫోన్ చేసింది అమ్మాయి, హాస్టల్కి రండి డాడీ, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒక 2 డ్రెస్సులు తీసుకురారని చెప్పింది. ఓకే, ఆదివారం రోజు వస్తామని చెప్పినాం. చెప్పిన తర్వాత ఈ రోజు మార్నింగ్ వాళ్ళ హౌస్ మేడం ఫోన్ చేసి చెప్పింది, మీ అమ్మాయికి హెల్త్ బాగలేదు, వచ్చి రండి అని చెప్పింది వాళ్ళ హౌస్ మేడం, స్వప్న మేడం. చెప్పిన తర్వాత సరే ఓకే మేడం 9 గంటల వరకు వస్తామని చెప్పినాం. మళ్ళీ ఒక 10-20 నిమిషాల తర్వాత రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం, ఇక్కడ హాస్టల్లో మీ అమ్మాయి చనిపోయింది, మీరు పేరెంట్స్ రండి, మరి మేము హాస్పిటల్ తీసుకొస్తున్నామని చెప్పి